హలో, తిరుపతి చేరుకున్నావా? అమ్మా ఇప్పుడే దిగాను. చాలా జాగ్రత్తగా తీసుకురావాలి చెప్తున్నా. ఒక గిర్ర కూడా పడకూడదు దాని మీద. జాగ్రత్తగానే తీసుకొస్తున్నారేనా? సరే సరే. ఏముందన్న దీంట్లో అంత విలువైన వస్తువు? చెప్పేది విను. స్టేషన్ నుంచి బయటికి రాగానే రాబట్టలు వ్యక్తి ఉంటాడు. పేరేమి? అవతా? మెడలో సిలువ వేసుకుని ఉంటాడు. మెడలో సిలువ ఉంటుందా? అతనికి ఇచ్చే ఓకేనా, నేను ఇచ్చేస్తాను. సరేనా? ఓకే బాయ్. సరే సరే. మీరు రామ్, మీరు? రాబర్ట్. హాయ్ అన్న, బ్యాగ్ మీకు ఇమ్మన్నారు. సరే మీరు డెన్ దగ్గరకు వచ్చేయండి. రైట్. రాబర్ట్, తీసుకున్నావు బ్యాగు? అన్నా తీసుకున్నా. జాగ్రత్తగా తీసుకురా. మన డెన్ దగ్గర తీసుకుని వచ్చాయి. నా ఇంతకీ బ్యాగ్ లో ఏముందినా? దాంట్లో ఉండే వస్తువు దాని వెల కట్టలేనిది. జాగ్రత్తగా తీసుకురా ఇక్కడికి. సరే నా వస్తానన్నా. సరే సరే. జాగ్రత్తగా తీసుకొచ్చేసన్నా. మధ్యలో ఇబ్బందులు ఏమి రాలేదు కదా? ఏం రాలేదు. అసలు ఏముంది నా ఇంట్లో? అవునా, ఏముంది దాంట్లో? దీంట్లో ఏముందంటే ఎందరో మహాత్ముల త్యాగాలతో ఇది మన దగ్గరికి వచ్చింది. నిజంగా విలువైనది నా ఇది. మన పింగళి వెంకయ్య గారు మనకు 30 జెండా ఇచ్చి ఆయన గర్భదారిద్ర్యంతో చనిపోయారు.